తినవా కాక? నేను మీ కాక. ఈ రోజు మనం చేసుకునేది బొగ్గుల మీద చికెన్ కాల్చుకుందాం. ఇవాళ చలో ఇప్పుడు ఏమేమి మసాలాలు వేయన్నో ఒకసారి చూపిస్తా. చలో వచ్చేసేయండి. మనం వీళ్ళకు ఇప్పుడు మసాలాలు ఏంటంటే, నేను కిలో చికెన్ తీసుకున్నా, మంచిగా కొట్టించిన చికెన్ లెగ్గులు ఇట్లా మంచిగా నీట్ గా సైజు కొంచెం పెద్ద సైజు ఉండాలి. సీక్లకు పెట్టాలి కాబట్టి పెద్ద సైజు కొట్టించుకోవాలి. ఇట్లా ఇది అల్లం వెల్లిగడ్డ మంచిగా దంచుకోవాలి. ఇది ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం, చికెన్ మసాలా, నూనె, పెరుగు, నిమ్మకాయ, అల్లం పొట్టు తీసుకుందాం. ఇట్లా తీసుకోర్రి. ఇట్లా అల్లము ఎల్లిగడ్డ ఇలా వేసుకొని దంచుకోర్రి. మంచిగా సన్నగా దంచుర్రి. పిప్పి పిప్పి కావాలి ఇది. ఇట్లా మంచిగా సన్నగా దంచిన అల్లం ఎల్లిగడ్డ వేసేసుకోర్రి. ఒక 3 చెంచాల కారం వేసుకోర్రి. ఒక చెంచాన్నర ఉప్పు వేసుకోర్రి. ఒక సగం చెంచాడు పసుపు వేసుకోర్రి. ఒక చెంచాడు గరం మసాలా వేసుకోర్రి. ఒక చెంచాడు చికెన్ మసాలా వేసుకోర్రి. సగం చెంచాడు ధనియాల పొడి వేసుకోర్రి. ఇట్లా ఒక నిమ్మకాయ కోసుకొని ఇత్తులు తీసేసి పిండుకుందాం. ఇక ఒక 2 చెంచాల నూనె పోసుకోర్రి. ఒక 100 గ్రాముల పెరుగు వేసుకోండి. ఇట్లా కలుపుర్రి. ఇప్పుడు మనము ముందుగా కడుగు పెట్టుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ వేసుకొని కలిపి మంచిగా మసాలాలు దానికి పట్టినాయనుకో మామూలుగా ఉండదు టేస్టు. చలో ఇప్పుడు మంచిగా కలుపుర్రి. ఇక మంచిగా మసాలాలు దానికి కరెక్ట్గా పట్టాలి. బా వాసన అయితే గుమగుమ వస్తుంది. మనము ముక్కకు మంచిగా పెట్టినామంతా మసాలాలు ఒక గంట సేపు నానబెట్టుకుందాము. మసాలాలు మంచిగా చికెన్కి పడతాయి. అప్పుడు మనము బొగ్గుల మీద వేసి కాల్చాం. చలో మనం ఇప్పుడు సీకులకి చికెన్ పెడదాం. ఇట్లా పెట్టుకొని పక్కకు పెట్టుకుందాం. లెగ్ పీసులు అంటే నాకు పానం. లెగ్ పీసులు తింటే మజా వస్తుంది. ఇప్పుడు మంచిగా కాల్చుకుందాం. సరేనా? చలో ఇట్లా నూనె కొట్టుకోవాలి. ఇట్లా వాసన మాత్రం గుమ్మంటుంది. మంచిగా అయినాయి. కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఏం చేయాలంటే లైట్గా ఆయిల్ కొట్టుకోవాలి. ఇట్లా ఒక సైడ్ కాలంగానే ఇంకో సైడు ఇట్లా వేసుకోవాలి. ఇట్లా మనము వండుకున్న చికెన్ కన్నా కాల్చుకున్న చికెనే మజా ఉంటుంది. మంచిగా కాలినాయి, మజా వస్తుంది. ఇప్పుడు తింటే ఇవి తీసేసుకున్నాం. ఇప్పుడు మంచిగా అయినాయి. వాసన గుమాయించేస్తుంది. చలో టేస్ట్ చేద్దాం. దా సూపర్ అయింది టేస్ట్. మీరు కూడా పక్క ట్రై చేయాలి. ఇలా ఏమేమి మసాలా కలిపినో ప్రతి ఒక్కటి నీట్గా టేస్ట్ వస్తుంది. ఒక్కసారి కొంచెం నిమ్మకాయ వండుకుందాం, ఇంకా బాగుంటుంది. మీరు కూరలు చేసుకునే దానికన్నా ఇట్లా చేసుకొని చూడు, మామూలుగా ఉండదు టేస్ట్. తింటూ ఉంటే తినాలనిపిస్తుంది, కానీ కడుపు ఎండిపోయింది. అట్లుంది. ఎన్నో వంటలు చేస్తున్నా, మీకు నచ్చుతుందా నచ్చట్లేదా నాకు అర్థం కావట్లే. నచ్చకపోతే కూడా ఒకసారి కామెంట్లో పెట్టండి. ఏమి చేంజ్ చేస్తుందో నేను చేసుకుంటా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? తిన్నావు కాకుండా గుర్తుపెట్టుకోండి. రైటా? మళ్ళా బాయ్.